వెల్కమ్ టు మై ఛానల్. నేను మహేశ్వరి. ఈ రోజు వీడియోలో మీకు డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో నేర్పిస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ సింబల్ వస్తుంది కదా, దాన్ని నొక్కండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. డబుల్ కా మీఠాకు కావాల్సిన ముందుగా చూద్దాం. బ్రెడ్, 1 కప్పు చక్కెర, కొన్ని జీడిపప్పులు, కిస్మిస్, ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇవి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ చేసుకుందామండి ముందుగా. మరో పక్క డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాం. లైట్ గా కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. లైట్ గా కలర్ వచ్చాయండి, వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే కిస్మిస్ కూడా వేయించుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్పు చక్కెర వేసుకున్నాను. 1 కప్పు నీళ్ళు పోసి వీటిని ఒక 15 నిమిషాలు బాగా మరిగించాలి. ఆ లోపు మనం బ్రెడ్ ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చక్కెర మొత్తం కరిగింది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయింది. లో ఫ్లేమ్ లో పెట్టుకుని కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. బ్రెడ్ మొత్తం బాగా కలర్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని తీసేసి ఈ చక్కెర సిరప్ లో వేసేయాలి. మొత్తం అన్నిటిని వేసి ఒక 5 నిమిషాలు అలా చేస్తే మొత్తం సిరప్ మొత్తం బ్రెడ్ లాగేస్తుందండి. 10 నిమిషాల తర్వాత చక్కెర సిరప్ మొత్తం ఈ బ్రెడ్ తీసేసుకుంది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. డబుల్ కా మీఠా తయారైపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.